ఈ రోజు మన ప్రోగ్రామ్ వచ్చేసి దోచుకున్నోడికి దోచుకున్నంత. ఇది అవినీతి నిర్మూలన ప్రోగ్రామ్ అండి. దీంట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేయడానికి వివిధ రాజకీయ నాయకులు వస్తున్నారండి, మన రాష్ట్రంలో ముఖ్యంగా ఉన్న వాళ్ళు. దానిలో నేను మొదటగా ఆహ్వానించదలుచుకున్నది మన మాజీ ముఖ్యమంత్రి గారు, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు. తర్వాత మన రాష్ట్రంలో తెలంగాణ నాయకులు టిఆర్ఎస్ అధ్యక్షులు శ్రీ కేసీఆర్ గారిని ఇక మిగతా వచ్చే రాబోయేది యువ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ముందుగా మనం మన మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అడిగి కనుక్కుందాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, మీ హయాంలో అవినీతి నిర్మూలన ఎలా ప్రెసిడెంట్ ఎలా చేపట్టారు? ఈ ప్రభుత్వానికి మీరు ఎలాంటి సూచనలు ఇవ్వదలుచుకున్నారు? ఏం మాట్లాడుతున్నారండి? ఒకసారి హైటెక్ సిటీకి వెళ్ళి చూడండి మీరు. ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చాం మేము మా హయాంలో. నేను అవినీతి పరుని అనుకుంటే నేను 20 ఎకరాల్లో ఇల్లు కట్టుకునేవాడిని, నా ఇంట్లోనే రోడ్లు వేసుకునేవాడిని. అరే ఏం కాదు, హైదరాబాద్ ఇక్కడే చూస్తావా? ఊరు చూడవా? అంటే రైట్ కేసీఆర్ గారు మీకు మళ్ళీ టైం ఇస్తారండి మాట్లాడాలి. ఎప్పుడు ఇస్తావా? ఊరికి అలకేస్తావు, మాకు ఏనయ్యో తెలంగాణలో దొక్కనే ఉన్నారు. తెలంగాణ సమస్య కాదండి కేసీఆర్ జగన్మోహన్ గారు. కేసీఆర్ గారు, ఇప్పుడు మీరు ఏదో ఆవేదనకు గురవుతున్నట్టున్నారు, చెప్పండి, మీరు స్పందించండి. మీరు తెలంగాణలో అవినీతి నిర్మూలనకి ఎలాంటి సూచనలు ఇవ్వదలుచుకున్నారు? ఇవాళ మేము ఎప్పటికెళ్ళో కొట్లాడుతున్నాం తెలంగాణ గురించి. మాకు తెలంగాణ ఇస్తలేరు, ఒకటే దోసుకుంటున్నారు, వస్తున్నారు దోసుకుంటున్నారు, వస్తున్నారు దోసుకుంటున్నారు, వస్తున్నారు దోసుకుంటున్నారు. అరే మా తెలంగాణ మాకు ఇండియా మేము బాగా చేసుకుంటామంటే ఎవరు ఇస్తలేరు. ఇక జగన్ వస్తాడు, ఓదార్పు యాత్ర అంటాడు, చెంప పెడతాడు, నెత్తిమే చేయబెడతాడు, చెంప పెడతాడు, నెత్తిమే చేయబెడతాడు. ఏమన్నా రైట్ కేసీఆర్ గారు, అలా కాదండి. అవినీతి నిర్మూలనకి తెలంగాణ అంశం కాదండి, అవినీతి నిర్మూలనకి అంటే మీ ఆస్తులు, మహబూబ్ నగర్ లో మీకున్న ఆస్తులు ఈ మధ్య పెద్దగా వార్తల్లోకి వచ్చాయండి. ఇవాళ నాకు ఇల్లు నాది కరీంనగర్ అంతే. మహబూబ్నగర్ ఎంపీ నేను. మహబూబ్నగర్ వచ్చి చూడండి నాకేమైనా ఉన్నాయేమో. మా పార్టీ వాళ్ళకి ఏం లేవు, నాకేం లేదు. మాకు తెలంగాణ ఇస్తే చాలు. ఇక మొత్తం జగన్ నాకు తెలుసు. వాళ్ళ నాయన దోసిపెట్టిండు, అన్న దాచిపెట్టినాడు, అన్న దాచిపెట్టినాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి, మీరు ఎలా స్పందించాలనుకుంటున్నారు? అయ్యా, నేను మన రాజ్యాంగం ఉన్న 9 ఏళ్ల పరిపాలనలో 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చినాం. ఇప్పుడు కిరణ్ కుమార్ రూపాయికి ఇస్తున్నాడా? ముందు మొదలు పెట్టింది నాన్న, మన పెద్ద నాన్న రాజన్న. ఎన్టీఆర్ పోయినాక 5 ఏళ్ల వరకు 2 రూపాయల బియ్యం లేదు. పేదవాళ్ళు బియ్యం తింటానికి, కడుపు నిండి అన్నం తింటానికి రాజన్న 2 రూపాయల కిలో బియ్యం పెట్టిండు. మేమే కదా, మా మామనే ఇచ్చిండు. మీ మామ పెట్టిండు. నీ 9 ఏళ్ల పరిపాలన నువ్వేం చేసినావు అయ్యా? నువ్వేం చేసినావు? 2 రూపాయల కిలో బియ్యం పెట్టినావయ్యా? పెట్టినావు. నా పేద ప్రజలకు నేను 2 రూపాయల కిలో జగన్మోహన్ రెడ్డి గారు, మీరేం చేద్దామనుకున్నారో చెప్పండి. ముందు చెప్తున్నా, మా నాన్న ఆనాటి నుంచి ఈనాటి వరకు పేద ప్రజలు, అమ్మల అక్కలు వాళ్ళనే సంతోషంగా మన హరితాంధ్రప్రదేశ్ ని నాన్న చూడాలనుకున్నాడు. నేను కూడా నా జీవితాన్ని నా అక్కలకు, నా అమ్మలకు, నా చెల్లెలకు నేను అంకితం అవుతా అనుకుంటున్నా. అయ్యా, నేను నాయకత్వం చేసుకొని నా పేద ప్రజలకు నేను అండగా ఉన్నామని నేను అనుకుంటున్నా. కానీ నాకేంది ఈ అవినీతి నిర్మూలన అని నాకు తీసుకొచ్చి నా బురద అంటించడం ఇది న్యాయం కాదు నాన్న. నా ఓదార్పు యాత్రలో నేనున్నా. నా ప్రజలు నా కోసం, నా నాన్న కోసం చనిపోయిన వాళ్ళు ఎంతో మంది అక్కడ వాడి ఉన్నారయ్యా. ఫస్ట్ నేను అనుకున్న కంపెనీలను ఆ లక్షల కోట్లను తీసుకొచ్చి వచ్చితే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో హరితాంధ్రప్రదేశ్ అవుతుండే. మరి దాని గురించి మాట్లాడవేందుకు? ఆ కంపెనీలు నాయి కావు, నాకు ఓలే కావు. అవి ఎవరియో తీసుకొచ్చి
ఇప్పుడు మన సభలోకి మరో ప్రముఖ వ్యక్తి రాబోతున్నారు. ఆలస్యంగా వచ్చిన ఆయన మంచి సందేశంతో వస్తున్నారని విన్నాం. ఆయన మరెవరూ కాదు, కూకట్పల్లి ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ గారు. వెల్కమ్ అండి జయప్రకాష్ నారాయణ. నమస్తే అండి. నమస్తే. ఏమండి, అసెంబ్లీలో కలుస్తాం, అక్కడ కొట్టుకుంటాం, రోడ్డు పైన కలుస్తాం, అక్కడ కొట్టుకుంటాం. ఏమయ్యా నువ్వు తెలంగాణ జగన్మోహన్ గారు ప్లీజ్ కంట్రోల్ అండి. జగన్మోహన్ గారు ప్లీజ్ కంట్రోల్. మాట్లాడాలి. ఓకే, ప్రస్తావించండి. చూడండి, ఇది అవినీతి నిర్మూలన గురించి మనం ఇప్పుడు ప్రశ్నిస్తాం. రైట్ జానీ, అవినీతి అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే చిన్నపిల్లల దగ్గర నుంచి. లైక్ మనం ఎప్పుడైనా చిన్నపిల్లలకి ఏమైనా తీసుకోరామని పంపిస్తే ₹2 ఇస్తేనే నేను తీసుకొస్తాను, లేకపోతే నేను ఫ్యాన్ అంటాను. మీరేం చేస్తారు? చిన్నపిల్లలే కదా అని చెప్పి వాళ్ళు ₹2 ఎక్స్ట్రాగా ఇచ్చి తీసుకురామంటారు. 1800 కోట్ల మన అకౌంట్ ఏమయ్యా, ఆ రోడ్లు నీవే, అన్ని నీవే. జగన్మోహన్ గారు ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ పర్సనల్ లావాదేవీలు తర్వాత అండి, ఇప్పుడు కాదు. సో చిన్నపిల్లలే కదా అని ₹2 మనం వాడికి ఇస్తాం. అది వాడికి అలవాటు, వాడు లంచగొండిగా మారుతాడు. సో మనం అక్కడి నుంచి ఫస్ట్ నిర్మూలించాలి. ఇంటి నుంచే మనము అవినీతి నిర్మూలన స్టార్ట్ చేయాలి. సో ఆఖరిగా ఇక్కడ మనకి తెలిసింది ఏంటంటే అవినీతి అనేది ఏ అసెంబ్లీలోంచో రాజ్యసభ నుంచో కాదు, మన ఇంట్లోంచే మొదలవుతుందని, దాన్ని మనమే నివారించాలని తెలుసుకున్నాం. Thank you so much, everyone.